ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రౌడీ ఆయన ప్రాణాలు తీసుండేవాడు. లక్కీ వల్లే ఆయన సేఫ్ అయ్యారు. నువ్వు చెప్తుంది సిల్లి అని నీకు అనిపించట్లేదా లక్ష్మి? లక్కీ ఫోన్ చేయడం వల్లే మిత్ర కార్ యాక్సిడెంట్ నుండి సేవ్ అయ్యాడు అని చెప్తున్నావు. కానీ నిజానికి లక్కీ ఫోన్ చేయడం వల్లే, డ్రైవింగ్ చేస్తూ మిత్ర కాల్ మాట్లాడడం వల్లే ఆ యాక్సిడెంట్ జరగబోయింది. ఈ రోజు కూడా లక్కీ ఫోన్ చేయటం వల్లే మిత్ర బయటికి వెళ్ళాడు. అందువల్లే ఆ రౌడీలు అటాక్ చేసే పరిస్థితి వచ్చింది. మిత్ర ఇంట్లో ఉండుంటే అసలు ఆ ప్రాబ్లం వచ్చేదే కాదు కదా. దీని బట్టి అర్థమవుతోందా లక్కీ మిత్ర అదృష్టం కాదు, మిత్రని గండంలోకి నెట్టేసే దురదృష్టమని. మనీషా, ఏంటి అరుస్తున్నావు? నేను చెప్పేదేమీ అబద్ధం కాదు. లక్కీ మిత్ర అదృష్టం కాదు, ఆపద. ఆపు మనీషా. పసి బిడ్డ గురించి అలా మాట్లాడతావా? లక్కీ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేను సహించను. లక్కీ నీ కన్న కూతురని, నీ ఆపదలు తీర్చే దేవత అని నువ్వు తెలుసుకుంటే నా గతి ఏం కావాలి మిత్ర? వాస్తవాలు బాధగానే ఉంటాయి మిత్ర, నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి. లక్కీ అంటే నాకేం కోపం లేదు, కానీ లక్కీ నీ ప్రాణాలు కాపాడుతుంది అంటే నేను నమ్మలేను. కళ్ళ ముందు సాక్ష్యాలుంటే ఎందుకు నమ్మవు? అది సాక్ష్యం కాదు, నువ్వు చెప్పే సాకులు. నేనంటున్నానని కాదు, కానీ మీరే ఆలోచించండి ఆంటీ. మిత్రని కన్న కూతురు తప్ప ఎవ్వరూ కాపాడలేనని మీరే చెప్పారు. పెంచిన కూతురు కాపాడుతోందని ఈ లక్ష్మి వాదిస్తోంది. అవును, మిత్రను కాపాడేది తన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రమే. లేదత్తయ్య గారు, ఆయన్ని కాపాడుతుంది లక్కీనే. మీరు చెప్పిన మృత్యుంజయ హోమం లక్కీని కూర్చోపెట్టి జరిపిస్తే ఆయన ఆపద తొలగిపోతుంది. కన్న కూతురు కాని దాంతో హోమం జరిపించి మిత్ర ప్రాణాలతో చెలగాటమాడుతున్నావా లక్ష్మి? లేని కడుపు ఉందని అత్తయ్య గారిని నమ్మించి ఆయన ప్రాణాలతో చెలగాటమాడింది నువ్వు. అత్తయ్య గారు, లక్కీ ఆయన ప్రాణాలు కాపాడే దేవత అని నేను నిరూపిస్తాను. వెంటనే మన దీక్షితులు గారిని పిలిపించండి. ఈ ఇంట్లో అన్నిటికీ ఆయనే పరిష్కారం చెప్పారు. ఇప్పుడు కూడా ఈ సమస్యకి పరిష్కారం ఆయనే చెప్తారు. ఆయన్ని పిలిపించండి. దీక్షితులు గారిక్కడ లేరమ్మా, దీక్ష కోసం హిమాలయాలకెళ్లారు. లక్కీ గురించి నీకు తెలిసే అన్ని దారులు మూసేస్తానే. అది నీ బిడ్డే అని నీకు ఎప్పటికీ తెలియనివ్వను. మిత్ర సమస్యకు లక్కీ పరిష్కారం అయితే అందరికంటే ముందు సంతోషించేదాన్ని నేనే. నా బిడ్డ గండం తొలగిపోవడం కంటే అంతకంటే నాకేం కావాలి? కానీ ఆ నాగసాధువు చెప్పినట్లు అన్నీ జరుగుతున్నాయి. మిత్ర కన్న కూతురు మాత్రమే ఆ గండం నుంచి కాపాడగలదని
ఆయన చెప్పారు. ఆ బిడ్డతోనే హోమం జరిపించాలి. లక్కీ నా పేగు బంధం కాకపోవచ్చు, కానీ ఆయన ప్రేమ బంధం కాదా అత్తయ్య? లక్కీకి ఆయన్ని కాపాడే శక్తి ఆ ప్రేమ ఇవ్వదంటారా? లేదు లక్ష్మి, లక్కీని ఎవరో కని వదిలేసి వెళ్తే తనకి మిత్ర తండ్రి స్థానంలో నిలబడ్డాడు. ఆవిడ బాబుని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది మేడం. ఆమె స్పృహలో లేకపోవడం వల్ల ఆమెకు మొదట పాప పుట్టిందన్న సంగతి కూడా తెలియదు. లక్కీ తల్లి ఎవరో తండ్రి ఎవరో ఇంతవరకు మాకెవ్వరికీ తెలీదు. అమ్మో, ఈవిని ఎక్కువ మాట్లాడినిస్తే లక్ష్మి దగ్గర నిజం బయటపడిపోతుంది. లక్ష్మి కన్నా బిడ్డే అని తనకు తెలిసిపోతుంది. ఈ టాపిక్ నెలగానే డైవర్ట్ చేయాలి. లక్ష్మికి అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా ఆంటీ? తనని ఇలాగే వదిలేస్తే ఈ రోజు దేవయాని ఆంటీని కాటేసిన పాము కూడా మిత్రని కాటేయకుండా ఆంటీనే కాటేసేలా చేసిన దానికి కారణం కూడా లక్కీ అని చెప్తుంది. అన్న అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పే అబద్ధాలు నిజాలని నమ్మాల్సిన అవసరం మాకు కూడా లేదు. ఈ రోజు ఇంకా త్రయోదశి పూర్తి కాలేదా ఆంటీ? మిత్రని జాగ్రత్తగా చూసుకోవాలి. తనని గదిలోకి వెళ్ళమని చెప్పండి. మిత్ర, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమండి, హాస్పిటల్కి ఫోన్ చేయండి. దేవయానికి ఎలా ఉందో ఏంటో. ఇందాకే వివేక్ చేశాడు, బానే ఉందంట. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తున్నారని చెప్పాడు. లక్కీ గురించి నువ్వు ఏం చెప్పినా నేను పడనివ్వను లక్ష్మి. లక్కీయే ఆయన ప్రాణాలు కాపాడే దేవత. ఇప్పటి వరకు లక్కీ ఆయన్ని 4 సార్లు కాపాడింది. లక్కీ మిత్ర అదృష్టం కాదు, ఆపద. అవును, మిత్రను కాపాడేది తన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రమే. ఇప్పటి వరకు జరిగినవన్నీ ఆలోచిస్తే లక్కీయే ఆయన్ని కాపాడుతుంది అన్నది నిజం. కానీ అరవింద్ అత్తయ్య గారు చెప్తున్న దాని ప్రకారం కన్న కూతురే ఆయన్ని కాపాడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.